అందరికీ నమస్కారం. మన సుష్మా రెడ్డి రుచులకి స్వాగతం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే కొయిటాకు చింతాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ లేకపోదాం. ఒక కుక్కర్లో తిరవాతకు సరిపడ్డ నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా శనగబేడలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. తరువాత వేయించుకున్న తర్వాత 6 లేదా 7 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు కందిపప్పుని వేసి వేయించుకోవాలి. కందిపప్పు వేయించుకోవడం వలన పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇందులో కొయిటాకు చింతాకు వేస్తున్నాం కాబట్టి ఒక ఎర్రగడ్డను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయడం వలన టేస్ట్ బాగుంటుందండి. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 2 టమోటాలు, 1 కట్ట కొయిటాకు, కొద్దిగా చింతాకు వేసుకొని 4 లేదా 5 విజిల్లు రాణించుకోవాలి. తరువాత మూత తీసి పప్పులో ఉన్న నీళ్లను గిన్నెలోకి వంచుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా వెనుపుకోవాలి. మనము పప్పు వెనిపేటప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తే మనం ఫస్ట్ వంచి పెట్టుకున్న నీళ్లను కొద్దిగా వేసుకొని వెనుపుకోవాలి. ఈ పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, పలుచగా ఉంటే బాగోదు. చూడండి, ఇలా ఉండాలి. అంతే అండి, కొయిటాకు చింతాకు పప్పు రెడీ. టేస్ట్ అయితే అదుర్సండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ సుష్మా రెడ్డి రుచులని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.